హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కామాక్షి. ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా నేను ఇక్కడ ఎప్పి వాళ్ళ ట్రై కలర్ పాస్తాని ప్రిపేర్ చేశానండి. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఇది ఈజీగా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఓన్లీ 1 కప్ క్వాంటిటీ చూసుకొని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పాస్తాని యాడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూసారు కదండి, ట్రై కలర్ పాస్తా అనమాట. ఇది ఎపిక్ బ్రాండ్ని యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ చేసుకోవాలి. నేను తీసుకున్న వాటర్ సరిపోతుందనమాట, ఇంకెక్కువ యాడ్ చేయకండి. సో ఇప్పుడు ఇందులోకి చిటికెడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఎక్కువ వేయకండి, కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక 8 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. సో ఈ వాటర్ మొత్తం ఇంకిపోతుంది అనమాట, అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి. ఇందులో ఎక్కువ వాటర్ని యాడ్ చేసుకోకూడదు. మనం తీసుకున్న వాటర్ క్వాంటిటీ అనేది కరెక్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు ఇది బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇందులో మనకి ప్యాక్లో మసాలా పౌడర్ ఇచ్చుంటారండి. ఆ మసాలా పౌడర్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇది బాగా ఈ పాస్తాలోకి కలిసేటట్టుగా కలిపేసుకోవాలి. ఈ విధంగా బాగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోండి. సో చూసారు కదా, వాటర్ క్వాంటిటీ అనేది బాగా డిక్రీజ్ అయిపోతుంది. ఇది కంప్లీట్గా మనకి వాటర్ మొత్తము ప్యాన్ అబ్జర్వ్ చేసేదాకా మనం దీన్ని ఈ విధంగా ఉంచుకోవాలి. ఒక 2 మినిట్స్కి మనకి ఎప్పి అనేది రెడీ అయిపోతుందండి. ఎప్పి రెడీ అయిపోయిన తర్వాత దీన్ని మనం పక్కన ఉంచేసుకుందాము. సో ఇది బాగా కుక్ అయిపోతుంది అనమాట. తొందరగా తీయకండి, అండ్ వాటర్లో నుంచి వడగట్టి మాత్రం తీయకండి, టేస్ట్ అనేది పోతుంది. సో ఈ విధంగా మనకి క్వాంటిటీ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి పక్కన ఉంచేసుకుందాము. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి యాడ్ చేసుకుంటున్నాను. మీకు స్పైసీనెస్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు. నేను కిడ్స్ కోసం ప్రిపేర్ చేశాను కాబట్టి కొంచెం వేసుకున్నాను. అండ్ చిన్న సైజ్ టమాటాలు తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. తర్వాత కొంచెం రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. సాల్ట్ చూసి వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. లైట్గా వేసుకోండి. వేసుకొని ఇప్పుడు మనం కుక్ చేసుకున్న పాస్తాని ఇందులోకి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. చేసుకొని ఇందులోకి మనకి కావాలంటే టమోటా సాస్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. అవి వద్దనుకున్న వాళ్ళు ఓన్లీ ఆరిగానోతో యాడ్ చేసేసి మనం సర్వ్ చేసేసుకోవచ్చు. అంతే అండి, టేస్టీ పాస్తా రెడీ. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది చెప్పండి. ఈ రిపబ్లిక్ డే సందర్భంగా నేనైతే ఎప్పి బ్రాండ్ ట్రై కలర్ పాస్తాని యూజ్ చేశాను. చాలా టేస్టీగా ఉంది అండ్ పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. మీకు కూడా తప్పకుండా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తానండి. అంతవరకు బాయ్, టేక్ కేర్.